ఖమ్మం నగరంలోని 60వ డివిజన్ దానవాయిగూడెం ప్రాంతంలో డంపింగ్ యార్డును తరలించాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాకాలం రాగానే దుర్వాసన వస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. పలువురు అనారోగ్యానికి గురవుతున్నట్లు వారు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా 4/6 టీవీ ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఖమ్మం నగరంలో డంపింగ్ యార్డ్ ఉండడంతో పాటు చాలామంది కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం నగరంలోని 59వ డివిజన్లో మాత్రం ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం దృశ్యాలు చూసుకోవచ్చు. ఖమ్మం 60 డివిజన్లకు సంబంధించిన చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేయడంతో మాత్రం ఇక్కడ దుర్వాసన రావడంతో మాత్రం ఇక్కడ పక్కన ఉన్న రామన్నపేట సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నివసించిన వాళ్ళకు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వచ్చింది. 2007 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్న నేపథ్యంలో మాత్రం రోడ్డు లేక ఇక్కడ పూర్తిగా వర్షం వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా ఇక్కడ చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం దృశ్యాలు చూసుకోవచ్చు. ట్రాక్టర్లు మనం దాదాపు రోజుకి 100 ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ చెత్త వేయడంలో మాత్రం ఇక్కడ మొత్తం దుర్వాసన వస్తుంది. ఎక్కడి నుంచో నగరంలోని దాదాపు 60 డివిజన్ల పాటు చెత్త రావడంతో మాత్రం ఇక్కడ తీసుకొచ్చి వేయడంలో మాత్రం అనేక ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది. దాదాపు దీని గురించి కూడా గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలెక్టర్ల దృష్టి తీసుకెళ్ళినా సరే దీన్ని మార్చామని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు మార్చకపోవడంతో ఇక్కడ మాత్రం అతి దారుణంగా ఉన్న పరిస్థితి మనం దృశ్యాలు చూసుకోవచ్చు. క్లుప్తంగా మనం వర్షం వచ్చేప్పుడు మాత్రం ఇక్కడ నడవడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ డంపింగ్ యార్డ్ ఉన్న ప్రదేశంలో 1 కిలోమీటర్ దూరంలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 100 కుటుంబాల వరకు ఇక్కడ నివసిస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రతిరోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి కానీ అనేక పనులకు వెళ్ళడానికి మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది. అంతే ఈ డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల కూడా ఇక్కడ చాలా చెత్త పెరగబోయి అనేక రోగాల బారిన పడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా కనిపిస్తుంది చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం ఇక్కడ రోడ్డు లేక మాత్రం చాలా అవస్థ ఉంది. ప్రతిరోజు కూడా వెళ్ళే రోడ్లు అనేక ప్రమాదాలకు కూడా గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కాలనీవాసులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి చూద్దాం. చెప్పండి, ప్రధానమైన సమస్య ఏంది ఇక్కడ? ఈ డంపింగ్ యార్డ్ అండి. ఈ దానగూడెం కానీ డబుల్ బెడ్రూమ్ కానీ బీసీ కాలనీ కానీ టీసీ కాలనీ కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే వాసన ఈ రోగాల వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ తీసేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది కదా డంపింగ్ యార్డ్, ఇక్కడ అధికారుల దృష్టి తీసుకెళ్ళినా వాళ్ళు ఏమని చెప్పారు? అసలు మేము గతంలో 2007లో ఇక్కడ డంపింగ్ పెట్టడం జరిగిన కాడ నుంచి కూడా మేము డంపింగ్ తీయాలని చెప్పి ధర్నాలు చేస్తూనే ఉన్నాం. చేస్తుంటే లాస్ట్కి ధర్నాలు చేసి సంధించి మన తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరు మినిస్టర్ గారు ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు వచ్చి చూసి జనాలు బాధ ఏంది, అసలు డంపింగ్ ఏందని చెప్పేసి డంపింగ్ మధ్యలో వచ్చి కేసీఆర్ ఆ రోజు సీఎం ఉండు కేసీఆర్ని పిలిపించడం జరిగింది. కేసీఆర్ వచ్చి డంపింగ్లో చూడటం జరిగింది. చూసి ఇటు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి, ఇటు దానాయి కూడా ఉంది, మరి అటు బీసీ కాలనీ, టీఎన్జోస్ కాలనీ, కైకుండాగూడెం, ఖానాపురం, రాపర్తి నగర్, రమణాగుట్ట అది ఇళ్ల మధ్యలో డంపింగ్ అయింది. ఇది బంద్ చేయమని చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్న మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీనివాసరెడ్డి ఎంపీగా ఉన్నారు. ఆ రోజు బంద్ చేయడం జరిగింది. ఇది తీసాకపోయి కామెంట్స్కి వెళ్ళిపోయడం జరిగింది. 4 సంవత్సరాలు అక్కడ పోశారు. ఇక ప్రజలు మొత్తం కూడా ప్రశాంతంగా నిద్రపోయారు. దాన్ని మళ్ళీ ఈ పువ్వాడ అజయ్ మినిస్టర్ అయినాక తుమ్మల గారు అక్కడ ఓడిపోయాక దీన్ని ఇక్కడ పెట్టడం జరిగిన తర్వాత కూడా మేము ధర్నాలు ఎన్నో చేసిన తర్వాత కూడా ఈ పువ్వాడ అజయ్ అక్కడే ఉంటుంది అని చెప్పడం జరిగింది. చెప్పిన దానికి మేమంతా కూడా పోయినసారి అసెంబ్లీలో ఓట్లలో తుమ్మల నాగేశ్వర గారు వచ్చారు, శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. మీరందరూ మాకు పని చేయండి, మీకు 30 వరకు మీరు పని చేయండి, 3 నుంచి మీ పని మేము చేస్తాం అని చెప్పడం జరిగింది. అట్లనే మరి మేము ఈ జరిగిన తర్వాత కూడా తుమ్మల నాగేశ్వర గారు 2-3 సార్లు కలవడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు కలిసిన డంపింగ్ బంద్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఇంక దాని మీద ఏమీ చేయలేదు. దయచేసి ఈ డంపింగ్ని బంద్ చేసి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల కష్టాలని తీరవలసిందిగా మీరు కోరుకుంటున్నాం. నా పేరు బోడా వీరన్న, సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్. చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ డంపింగ్ ఉంటే మాత్రం ఇక్కడ మరుగునీరు ఏర్పడి రోగాలు పడి చాలా కోతులు కానీ దోమలు కానీ వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మొత్తం పట్టుకున్నారు. చెప్పండి, ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటి? ఈ డబుల్ బెడ్రూమ్ గురించి గిరాలు వస్తున్నాయండి. ఈ దానయ్యగూడెం, బీసీ కాలనీ, టీడీఎస్ కాలనీ,
ఈ దానాయగూడెం ఈ డబుల్ బెడ్రూమ్ వీళ్ళందరికీ రోగాలు వస్తున్నాయండి. ఈ డబ్బింగ్ వాడు తీయాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మొత్తాన్ని చూసినట్టయితే డబుల్ బెడ్రూమ్కి దగ్గరలో ఉన్న ఈ డంపింగ్ యార్డ్ చూసినట్టయితే చాలా వరకు కూడా ఇక్కడ రోడ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే 100 కుటుంబాల వరకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ డంపింగ్ యార్డు ఉన్న పరిస్థితుల్లో మాత్రం వెళ్ళేయడానికి రోడ్లు మాత్రం అధ్వానం.